హరే కృష్ణ. ఈరోజు మన స్టోరీ వచ్చి గర్వకంజన్ పార్ట్ 4. ఒకరోజు ద్రౌపదీదేవి భీమసేనుడికి ఒక పుష్పం గురించి చెప్తుంది. ఆ పుష్పం పేరు సౌగంధిక పుష్పం. ఆ పుష్పం విశిష్టత చాలా గొప్పది. ఆ పుష్పాన్ని తెచ్చిమని భీమసేనుడిని కోరుతుంది. భీమసేనుడు ఎంతో శక్తి గలవాడు. ఆ శక్తితో పాటు కొద్దిగా అహంకారం కూడా ఉంటుంది. తనకున్న అహంకార గర్వంతో ఆ పుష్పం తేవడానికి వెళ్తాడు. మహాబలి భీముడు వెళ్లే మార్గంలో ఒక పెద్ద పర్వతం అడ్డొస్తుంది. ఆ పర్వతాన్ని ధ్వంసం చేసి తన ప్రయాణాన్ని సాగిస్తాడు. మార్గంలో వృక్షాలు అడ్డొచ్చినప్పుడు ఆ వృక్షాన్ని పెకలించి పక్కకు వేసి వెళ్తాడు. ఆ అడవిలో ఋషులు తపస్సు చేస్తుంటే ఆ తపస్సు చేసే బండను తీసి పక్కకు పెట్టి ఆయన మార్గాలను ప్రయాణిస్తాడు. అంతేగాని ఆయన మార్గానికి ఏది అడ్డొచ్చినా అవన్నీ తొలగించుకుంటూ ఆయనకున్న బలంతో పెకలించుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇలా భీమసేనుడు ఆ పుష్పం కోసం వెళ్తూ ఉంటాడు. ఈయన వెళ్లే దారిలో ఒక ముసలి కోతి భీమసేనుడి మార్గానికి అడ్డంగా పనుకొని ఉంటుంది. ఆ కోతి యొక్క తోక మార్గానికి అడ్డంగా ఉంటుంది. అది చూసిన భీమసేనుడు ఆ ముసలి కోతితో ఇలా అంటాడు, ఓ వానరమా, నీ తోక నా మార్గానికి అడ్డు వస్తున్నది, నీ తోకను పక్కకు జరుపుకో అంటాడు. ఆ ముసలి కోతి భీముడితో, ఓ మహాబలుడా, నేను చాలా వృద్ధుణ్ణి, నా తోకను కదిలించే శక్తి కూడా నాకు లేదు, దయచేసి నా తోకను పక్కకు జరిపి నీ మార్గాన్ని కొనసాగించుకో అని వినయంగా కోరుతుంది. అది విన్న భీమసేనుడు ఆ కోతి వైపు చులకనగా చూసి ఆ తోకని లేపడానికి ప్రయత్నిస్తాడు. ఎంత ప్రయత్నించినా ఆ తోక కొద్దిగా కూడా జరగదు. భీమసేనుడు ఆశ్చర్యపోతాడు. ప్రయత్నించి భీమసేనుడు తన వల్ల కాకుండా ఆ కోతికి నమస్కరించి, ఓ వానరోత్తమ, నన్ను క్షమించండి, అహంకారంతో మిమ్మల్ని చులకనగా చూశాను, అసలు మీరెవరు, ఇంత మహాబలవంతులాగున్నారు అని ప్రశ్నిస్తాడు. ఆ ముసలి కోతి సాక్షాత్తు హనుమంతుడుగా భీమసేనుడికి దర్శనమిచ్చి ఇలా అంటాడు, ఓ భీమసేన, నీకున్న బలం చాలా గొప్పది, ఎవరికి లేనంత బలం నీకుంది. నీ బలంతో పాటు నీకు అహంకారం ఉండడం వల్ల శ్రీకృష్ణుడు నీ అహంకారాన్ని తొలగించాలని నన్ను ఇలా పంపించారు. నువ్వు నా సహోదరుడవు, వాయుపుత్రుడవు అని చెప్పి భీమసేనుడిని ఆలింగనం తీసుకుంటాడు. హరే కృష్ణ.